నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆంజనేయ స్వామి వారి శిల్పాన్ని తన బాణంతో చెక్కి ప్రతిష్ఠించిన క్షేత్రం గురించి మీకు తెలుసా? ఆలోచించినా గుర్తు రాలేదా? అదేనండి. గండి వీరాంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం. రండి. ఎంతో పవిత్రమైన మరియు మహిమాన్వితమైన గండి క్షేత్రాన్ని దర్శించుకొని పునీతులమవుదాం. శ్రీ వీరాంజనేయ స్వామి వారు కొలువై ఉన్న గండి క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే స్వయంగా శ్రీరామచంద్రుల వారే ప్రాణప్రతిష్ఠ చేసిన ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారు ఇప్పటికీ సశరీరులుగా ఉన్నారనడానికి నిదర్శనగా ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి ఈ వీడియోలో మీకు సవివరంగా చెబుతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చక్రాయపేట మండలంలో శేషాచల కొండల నడుమ నెలకొని ఉంది గండి క్షేత్రం. కడప పట్టణానికి 58 కిలోమీటర్ల దూరంలోనూ, రాయచోటి పట్టణానికి 48 కిలోమీటర్ల దూరంలోనూ, వేంపల్లికి 8 కిలోమీటర్ల దూరంలోనూ, ఇడుపులపాయకు 10 కిలోమీటర్ల దూరంలోనూ, శేషాచల కొండల కొసన పాపాగ్ని నదీ తీరంలో లొకేట్ అయి ఉంది గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ క్షేత్రం. కడప నుంచి వేంపల్లి వెళ్లే బస్సులో కానీ, రాయచోటి నుండి లక్కిరెడ్డిపల్లి మీదుగా వేంపల్లి వెళ్లే బస్సులో కానీ గండి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కార్లు, ప్రైవేట్ వాహనాలలో కూడా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. రహదారులు చాలా బాగున్నాయి. మేమైతే రాయచోటి, వేంపల్లి మార్గంలో కారులో ఈ క్షేత్రాన్ని చేరుకున్నాము. గండి క్షేత్రాన్ని సమీపించే కొలది శేషాచల కొండల వ్యూ చాలా బాగుంటుంది. ఈ కొండల నడుమ రహదారిలో మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తే ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పాపాగ్ని నది కనువిందు చేస్తుంది. నదీ తీరంలో ఎత్తైన గోపురం చూడగానే జై శ్రీరామ్, రామభక్త వీర హనుమాన్కి జై అంటూ భక్తులు భక్తితో చేతులు ముకుళించి నమస్కరిస్తారు. ముందుగా భక్తులు ఉత్తరవాహిని అయిన పాపాగ్ని నదిలో స్నానమాచరిస్తారు. మరికొందరు భక్తులు పాద ప్రక్షాళన, శిరో సంప్రోక్షణ చేసుకున్న తరువాతనే ఆలయ ఆవరణలోనికి ప్రవేశిస్తారు. వర్షాకాలంలో పాపాగ్ని నది ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డును కూడా పెట్టారు, మనం గమనించవచ్చు. పాపాగ్ని నదీ జలం ఎంత స్వచ్ఛంగా ఉందో మీరు చూడండి. పాపాగ్ని అనే పేరులోనే ఉంది ఈ నదీ తీర్థం ఎంత పవిత్రమైనదో. పాపాలను దహింపచేసే అగ్ని లాంటిది ఈ తీర్థం. బ్రహ్మహత్య పాతకాలను తొలగించే పవిత్ర నది కాబట్టే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ నదీ స్నానం చేసి తెలిసి తెలియక చేసిన 7 జన్మల పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. పాపాగ్ని నది ఈ ప్రదేశంలో శేషాచలం కొండను చీల్చుకుంటూ ప్రవహిస్తూ కొండను గండి కొట్టింది కాబట్టి ఈ క్షేత్రానికి గండి అనే పేరు వచ్చిందని అంటారు. గండి వాయుక్షేత్రం. శ్రీ వీరాంజనేయ స్వామి వారి తండ్రి అయిన వాయుదేవుడు ఇక్కడ తపస్సు చేసుకునేవాడట. స్థల పురాణం ప్రకారం పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని రాముడు వాయుదేవునికి వాగ్దానం చేశాడట. ఆ తరువాత లంకలో రావణుని చంపి శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నప్పుడు ఆంజనేయుని తండ్రి అయిన వాయుదేవుడు గండిలోని 2 కొండల నడుమ బంగారు తోరణం కట్టి శ్రీరాముని స్వాగతించాడట. శ్రీరాముడు ఆ రాత్రికి గండిలోనే విశ్రాంతి తీసుకున్నాడట. శ్రీరాముడు గండి క్షేత్ర ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణ మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడట.
చిత్రం చివరి దశలో ఉండగా సమయాభావం వలన శ్రీరాముడు ఆంజనేయుని ఎడమ చేతి చిటికిన వ్రేలు చిత్రించకుండా వెళ్ళిపోయాడట. ఆ చిత్ర రూపమే వీరాంజనేయుని విగ్రహముగా నేడు విరాజిల్లుతున్నది. ఆ తరువాత కాలంలో త్రేతాయుగం అనంతరం వసంతాచార్యులనే భక్తుడు చిన్న గుడి నిర్మించి ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం ప్రారంభించాడట. ఆ తరువాత మరికొంత కాలానికి వ్యాసరాయలనే శిల్పాచార్యుడు ఆ రేఖాచిత్రమును విగ్రహముగా మార్చాలని ఉలితో చెక్కుతుండగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఎడమ చేతి చిటికిన వ్రేలు చెక్కే సందర్భంలో రక్తం ధారలుగా స్రవించిందట. అంతటా ఆ శిల్పాచార్యుడు అది గమనించి తన ప్రయత్నాన్ని విరమించుకొని పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందని స్థల పురాణ కథనం. ఇదిగో ఇదేనండి ఆ తలుపులు కనిపిస్తున్నాయి కదా, అదేనండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రధాన గర్భాలయం. ఇక్కడే శ్రీరాముల వారు కూర్చొని ఈ కొండ రాతి మీద శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని మలిచారని మనం విన్నాము. ఈ తలుపులు వెనుక ఉన్న గర్భాలయంలోనే ఆనాడు శ్రీరాముల వారు లిఖించిన ఈ ఆంజనేయ స్వామి వారి రూపాన్ని మనం తిలకించవచ్చు. అయితే ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ప్రధాన గర్భాలయ తలుపులు ప్రస్తుతం మూసి ఉంచారు. అయితే ప్రధాన ఆలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి శక్తిపాతం చేసిన శ్రీ బాలాంజనేయ స్వామివారికి నిత్య పూజలు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీ బాలాంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. 2007వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గండి క్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి ప్రహరీ గోడ నిర్మించారు. అంతేకాకుండా ఉత్తరం వైపు గాలిగోపురం, కళ్యాణ మండపం మరియు అన్నదాన సత్రం మొదలైన భవనాలు కూడా నిర్మించారు. గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ప్రధాన గర్భాలయం ముందున్న ముఖమండపం యొక్క నిర్మాణ అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి, మనం గమనించవచ్చు. గండి క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఉంటుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రతి మంగళ, శనివారాలు వేలాది మంది భక్తులు గండి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్షేత్రంలో కూడా తమ కోరికలు తీరిన భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించి పాపాగ్ని నదిలో స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు. భూత, ప్రేత, పిశాచ బాధలను తొలగించే దేవుడిగా, గ్రహ బాధలను తొలగించే దేవుడిగా, వివాహ కారకుడుగా, సంతాన ప్రదాతగా గండి శ్రీ వీరాంజనేయ స్వామివారు ప్రఖ్యాతి చెందారు. అందుకే భక్తులు ప్రతి నిత్యం తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి తృప్తిగా వెనుతిరుగుతారు. ఎంతో మహిమాన్వితమైన మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ గండి క్షేత్రాన్ని గురించిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.